హాయ్ అండి. జగన్‌పై అయితే కేసు నమోదైందండి. ఇదే సంచలన వార్తగా నిలిచింది. ఏదైతే సింగయ్య గారు ఆయనైతే జగన్‌మోహన్ రెడ్డి కారు కిందనే పడి చనిపోయారనైతే వార్త అయితే బాగా హల్చల్ చేస్తా ఉంది. ఎందుకంటే రీసెంట్‌గానే మనం చూసాం. ఆయన యాత్ర జరిగిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఎస్పీ గారు అనుకుంటాను. ఎస్పీ గారు బయటకొచ్చేసి అది జగన్ కాన్వాయే కాదు. అది వేరే సంబంధించిన కారు. దానివల్లనే ఆయన చనిపోయారనైతే ఒక ప్రకటన అయితే అప్పుడు చేయడం చూసాం. దానికి ముందే ఇమ్మీడియేట్‌గా వార్తల్లో గట్టిగా నిలిచింది. టీడీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కొంతమంది కర్తలు కావచ్చు, ఇమ్మీడియేట్‌గా బయటకొచ్చేసి దాని గురించి ట్రోలింగ్ అయితే చేయడం చూసాం. జగన్ కారు కింద వ్యక్తి చనిపోతే కూడా కారు ఆపకుండా అలానే వెళ్ళిపోయాడు. ఒక రాక్షసుడిలాగా అయితే అతనైతే ప్రొజెక్ట్ చేశారు అతనైతే. కానీ ఇప్పుడు చూసుకుంటే సడెన్‌గా మళ్ళీ మళ్ళీ బయటికి తీసుకొచ్చారు కేసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద మళ్ళీ పడ్డారని అయితే మళ్ళీ రీసెంట్‌గా ఒక వార్త అయితే సంచలనం రేపుతుంది. దానిలో అంబటి రాంబాబు గారు స్పందించడం చూసాం మనమైతే. అంబటి రాంబాబు వచ్చేసి అది అసలు జగన్ కాన్వాయే కాదు. జగన్ పోతున్న ముందు వెహికల్ గుద్దేసి వెళ్ళింది. అసలు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడితే ఇమ్మీడియేట్‌గా అతను హాస్పిటల్‌లో జాయిన్ చేసి వెళ్ళి ఉండేవాడు కదా! అంతా మరి దయాహృదయం లేనివాడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా అతను అక్కడ ఆగి హాస్పిటల్‌లో జాయిన్ చేసిన తర్వాత అతను ముందుకెళ్ళి ఉండేవాడని అయితే అంబటి రాంబాబు చెప్పుకురావడం చూసాం. మరి ఇప్పుడేమో చూసుకుంటే వాళ్ళేమో మళ్ళీ అక్కడున్న ఏదైతే డ్రోన్స్ కెమెరాల నుంచి మిగతా ఏదైతే కొన్ని కెమెరాలు ఉన్నాయో వాటన్ని ఫుటేజీలు తీసుకున్న తర్వాత ఏ1గా డ్రైవర్‌ని కేసు నమోదు చేశారంట. ఏ2గా జగన్మోహన్ రెడ్డిని కేసులైతే నమోదు చేశారంట. ఇదైతే కొంచెం సంచలనం రేపుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక కేసులో జగన్మోహన్ రెడ్డిని పంపించాలని అయితే ప్రయత్నం జరుగుతూ ఉంది. రీసెంట్‌గా లిక్కర్ స్కామ్ గురించి లోపల పంపిద్దామని ట్రై చేశారు. అది కుదరలేదనుకుంటాను. ఇప్పుడైతే మళ్ళీ కాన్వాయ్ కింద పడ్డ వ్యక్తి గురించి అయితే ఇప్పుడైతే వార్త అయితే సంచలనం రేపుతుంది. చూడాలి మరి ప్రస్తుతానికైతే దీనిపైనైతే ఇంకా పూర్తి క్లారిటీ అయితే మనకు రావట్లేదు గానీ కొన్ని విజువల్స్ మనం చూసిన వాటిలో అయితే అది జగన్ కాన్వాయ్ లాగానే కనిపిస్తూ ఉంది. మరి ఏఐ సృష్టించింది రీసెంట్‌గా చూసాం కదా! ఏఐ అయితే కొంచెం గట్టిగానే ఇలాంటి మాయలైతే చేస్తూ ఉంది వీడియోలు క్రియేట్ చేయడంలో. మరి చూద్దాం మరి ప్రస్తుతానికి అది ఒరిజినల్ వీడియోనా లేకుంటే ఫేక్ వీడియోనా మరి లేకుంటే నిజంగానే జగన్ కాన్వాయ్ కింద పడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆకుండా వెళ్ళిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి తప్పే అవుతుంది. అది సమర్థించడానికి అసలు ఛాన్సే లేదు. కానీ ఇక్కడ డౌట్ ఏమొస్తుందంటే ఏదైతే ఆ రోజు 18వ తారీఖు ఫస్టు ఆహ్, కొ ఏదైతే టీడీపీ నాయకులొచ్చేసి బయటకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద మనిషి పడి చనిపోయారు అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా అక్కడున్న పోలీస్ ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారు, ఆయన మళ్ళీ బయటకొచ్చేసి అది జగన్ కాన్వాయ్ కాదు. మీకు తప్పుడు ప్రచారం జరుగుతుంది. అది యాక్చువల్‌గా జగన్ కాన్వాయ్ కాదనేది చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు చూస్తేనేమో అది జగన్ కాన్వాయే. జగన్ కార్ అని చెప్తున్నారు. మరి జగన్ కారు డ్రైవర్ పైన ఏ1గా కేసు నమోదు, జగన్ పైన ఏ2 కేసు నమోదైతే జరిగినాయని చెప్తున్నారు. చూద్దాం మరి ఫైనల్‌గా ఏం జరగబోతుందో. ప్రస్తుతానికైతే ఇది వార్త అయితే బాగా సంచలనం రేపుతుంది. మరి ఏం జరగబోతుందో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? చూద్దాం.